కల్లుగీత కార్మికులకు మద్యం దుకాణాల కేటాయింపు ప్రక్రియ సజావుగా ముగిసింది. విశాఖలోని చిల్డ్రన్ ఎరీనాలో జరిగిన కార్యక్రమంలో జేసీ మయూర్ అశోక్, ఎక్సైజ్ శాఖ డీసీ రామచంద్రమూర్తి ఆధ్వర్యంలో లాటరీ తీసి మొత్తం 14 దుకాణాలను లబ్ధిదారులకు కేటాయించారు. వీటిలో 11 నగర పరిధిలో, 3 భీమిలి, పద్మనాభం, ఆనందపురం ప్రాంతాల్లో ఉన్నాయి. 14 దుకాణాలకు 316 దరఖాస్తులు వచ్చాయి. దరఖాస్తుల ద్వారా ప్రభుత్వానికి 6.32 కోట్ల రూపాయల ఆదాయం లభించిందని అధికారులు తెలిపారు. డ్రాలో దుకాణాలు దక్కించుకున్న వారు చెల్లించిన ముందస్తు లైసెన్స్ ఫీజులతో 90,16,750 రూపాయలు ఆదాయం వచ్చింది. అర్బన్ లో ఒక్కో దుకాణం నుంచి 7,08,340 రూపాయలు, రూరల్లో ఒక్కొక్క దుకాణం నుంచి 5,41,670 రూపాయలు చొప్పున ఫీజులు చెల్లించారు. అందరికీ నమస్కారం. ఇవాళ గీత కులాలకు సంబంధించి విశాఖపట్నం జిల్లా సంబంధించి 14 షాప్ డ్రా తీయడం జరిగింది. దీంట్లో జీవీఎంసీ సంబంధించి 11 షాప్స్ ఉన్నాయి. రిమైనింగ్ 3 షాప్ రూరల్ ఏరియా సంబంధించి ఉన్నాయి. ఈ 14 షాప్ సంబంధించి 316 అప్లికేషన్స్ వచ్చాయి. ఈచ్ షాప్ సంబంధించి ఒక 10 నుంచి 35 వరకు అప్లికేషన్స్ వచ్చాయి. సో లాస్ట్ టైం ఏదైతే మన డ్రా తీసామో ఆ లైన్లోనే ఈసారి కూడా డ్రా తీయడం జరిగింది. దీనికి సంబంధించి నోటిఫికేషన్ జనవరి నెల ఇవ్వడం జరిగింది. తర్వాత 7th February డ్రా తీయడానికి డేట్ ఉండేది, కానీ అప్పుడు ఈ ఎంసీసీ కోడ్ వల్ల మన పోస్ట్పోన్ చేసి ఇవాళ పెట్టడం జరిగింది. సో ఇవాళ విజయవంతంగా మన డ్రా తీయడం జరిగింది. ఏదైతే సక్సెస్ఫుల్ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళు ఇవాళ అమౌంట్ కడితే వాళ్ళకి టెంపరీ ఇస్తాం కదా, టెంపరీ ప్రొవిజనల్ లైసెన్స్ ఇవ్వడం జరుగుతుంది. తర్వాత దీంతోపాటు R1, R2 అని రిజర్వ్ కూడా మనం తీసడం జరిగింది. ఒకవేళ ఏదైతే మెయిన్ క్యాండిడేట్ ఇంట్రెస్ట్ చూపించకపోతే R1, R2కి అపాయింట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. ఈ విధంగా ఈ మొత్తం ప్రాసెస్ సక్సెస్ఫుల్గా చేయడం జరిగింది. ధన్యవాదాలు.